హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లియా షటైల్స్. వన్ మోర్ వ్లాగ్ వస్తుంది. సో ఏంటి ఇంత సంతోషంగా కనిపిస్తున్నాను, హెయిర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇవాళ నేను నా హెయిర్కి కలర్ వేసుకుందామని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోతున్నాను. చూస్తున్నారు కదా, ఎగ్జైట్మెంట్ అంత మామూలుగా ఉండదు. సో ఇంకా హెయిర్కి కలర్ వేసుకుందామని చెప్పి నేను నా ఫిక్స్ అయ్యి ఆన్లైన్లో వెంటనే ఆర్డర్ చేసేసాము. సో వెంటనే వచ్చేసింది, ఎక్స్ప్రెస్ డెలివరీ. సో నెక్స్ట్ డేనే వచ్చేసింది. ఇంకా మనం ఆగుతాము? అప్పటికే నేను 3 days నుంచి వెయిట్ చేస్తున్నా. అది మా వదినకు పనుండి వేయటం అవ్వలేదు. సో ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పి కలర్కి ఫిక్స్ అయిపోయా. సో నేను ఆర్డర్ చేసింది ఈ స్ట్రీక్స్ది అనమాట. సో నేను ఈ స్ట్రీక్స్ వైబ్రెంట్ బ్లాండ్ అని చెప్పి ఆ షేడ్ని పిక్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడ్ ఆ షేడ్ ట్రై చేద్దాం అనుకున్నా, బట్ నాకు ఎప్పటి నుంచో ఈ గోల్డ్, ఈ షేడ్ బ్లాండ్ షేడ్లో తీసుకుందామని అనిపించి సో నేను దీన్ని తీసుకున్నా. సో ఇది పిక్ చేసుకున్న తర్వాత వీళ్ళైతే ప్యాకేజింగ్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. అది చాలా బాగా ఇచ్చారనమాట. లైక్ స్టెప్ 1 స్టెప్ 2 అని ఇంక్లూడ్ చేశారు, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉందామని చెప్పి. సో స్టెప్ 1లో మనకు కావాల్సినవన్నీ ఇచ్చారు. వీళ్ళైతే బ్రష్ ఇంకా అల్యూమినియం ఫాయిల్తో సహా అన్నీ ఇచ్చారు చాలా నీట్గా. సో మొత్తానికి మొత్తం ఓపెన్ చేసి ఇంకా చూస్తున్నాను అనమాట. సో ఇది ఇంకా మన స్టెప్ 1, ఇది ఇంకా మన స్టెప్ 2 అనమాట. లాస్ట్కి వాళ్ళ స్ట్రీక్స్ కండిషనర్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ అనుకున్నా గార్నియర్ స్ట్రీక్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి తీసుకుందాం అని చెప్పి. సో నాకైతే ఈ కలర్ బెస్ట్ అనిపించి ఇది చూసాను. ఫైనలీ ఓపెన్ చేసి చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. సో మొత్తానికి ప్యాకేజింగ్ అంతా కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో ఏమేమి వచ్చాయని చెప్పి నేను ఇంకా వదిన ఈజీగా మొత్తానికి తీసి సో ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సో ఎందులో ఏది కలపాలి, ఏం చేయాలి అని చెప్పేసి. సో నేనైతే ఫస్ట్ చిన్న ప్యాకే పెడదాం అనుకున్నా, బట్ ఇద్దరం కదా యూజ్ చేస్తామని చెప్పి నేను సో కొంచెం పెద్ద ప్యాకే పెట్టాను. అండ్ అందుకు మాకు 2 వచ్చాయన్నమాట బ్లాండ్ పౌడర్స్. అండ్ నేనైతే ఒక్కటే ఇప్పుడు యూజ్ చేశాను, ఇంకా 1 ప్యాక్ ఉంది కూడా. సో అందుకే మాకు అన్నీ ఎక్కువ వచ్చాయి. సో వీళ్ళు షేడ్స్ చూస్తున్నాం అనమాట, నెక్స్ట్ టైం ఏ షేడ్ యూజ్ చేద్దామా అని చెప్పి. సో మేమైతే ఇదిగోండి చూసారు కదా, ఈ వైబ్రెంట్ బ్లాండ్ ఆ షేడ్ని అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ టైం మేము అనుకున్నాం అనమాట ఒక షేడ్ చేసుకుందామని. సో చూడాలి ఎంతవరకు వస్తుందా అని చెప్పి. మనం అసలు ఆగుతామా? సో ఇంకా మొత్తానికి ఓపెన్ చేసేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. అండ్ ఇది స్టెప్ 2లో ఉంది, అది స్టెప్ 1 ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇది స్టెప్ 2లో చూపిస్తున్నాను. సో ఇవన్నీ మనకి స్టెప్ 2లో వస్తాయి అన్నమాట. సో పెద్దగా మనకి చెప్పా కదా, నాకు స్ట్రీక్స్ వాళ్ళ కండిషనర్ కూడా ఇచ్చారని చెప్పి. మొత్తానికి ప్యాకేజింగ్ అయితే సూపర్గా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా మేమైతే స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ అయితే మాకు 1 బ్లాండ్ పౌడర్ ఇనఫ్ అనిపించింది. సో మేము ఒక బ్లాండ్ పౌడర్ అయితే తీసుకున్నాము. ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ అక్కడ సంథింగ్ లిక్విడ్ ఉంది కదా, అది కూడా యూజ్ చేయాలన్నమాట. సో మేమైతే మెజర్ చేసి మరీ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ మేము అనుకున్నాం, సో బ్లాండ్ పౌడర్ ఏంటి బ్లూ కలర్లో ఉంది అని చెప్పి. సో మేము ఇది హెయిర్ కలర్ వేసుకునే దానికి ముందు కూడా మేము చాలా వరకు యూట్యూబ్ వీడియోస్ చూసాము, చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో ఇన్ఫ్లుయెన్సర్స్వి కూడా చూసి తీసుకున్నాము. సో అప్పుడుకి మాకు అర్థం కాలేదన్నమాట వాళ్ళు ఏం చెప్పారా అని చెప్పి. అంటే వాళ్ళందరూ కూడా లైక్ స్పెసిఫిక్గా ఏం చేశారో చెప్పారు కానీ క్వాంటిటీస్ అవి చెప్పలేదు. సో మీరు ఎంత రేషియోలో తీసుకున్నారో సో అంతే రేషియోలో కూడా లిక్విడ్ ఉంది కదా, అది కూడా సేమ్ రేషియోలో తీసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకి ఈక్వల్గా ఉంటుంది. బట్ దీని స్మెల్ అయితే కెమికల్ కదా, చాలా ఘాటుగా వచ్చిందనమాట. సో మొత్తానికి ఇది ఇందులో ఏం వాటర్ ఏమీ వేయకూడదు, డైరెక్ట్గా మనని ఏదైతే బేస్ ఉందో దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత సో మొత్తానికి నేను ఇక్కడ కలిపేస్తున్నాను. నేను ఇక్కడ నా హెయిర్ని కోమ్ చేసుకున్నాను చిక్కులు లేకుండా. ఫస్ట్ వేసింది మనమేనమాట, మన మీద ట్రయల్స్ అన్నీ జరుగుతాయి కదా, ఎందుకంటే మనమే ఎగ్జైట్ అయిపోన్నాం కాబట్టి. సో ఫస్ట్ నేనే ట్రై చేయబోతున్నాను. అండ్ సో ఇంకా అల్యూమినియం ఫాయిల్స్ కూడా మేము ఈక్వల్గా కట్ చేసేసుకుంటున్నాము. ఇక్కడ మా లోహి చూడండి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోతున్నాడు. మమ్మీ కొట్టేసుకోడు పక్క ఏంటి నెక్స్ట్ అని చెప్పి. సో నేను ఇంకా ఇదే అనమాట నా న్యాచురల్గా ఉన్న బ్లాక్ హెయిర్ని లాస్ట్ టైం చూడడం. సో మళ్ళీ ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు కాబట్టి సో నేను ఇంక ఇదే చూసుకుంటున్నాను. సో నేనైతే ఒక్క విధంగా అనుకున్నాను, బట్ ఈ టర్న్స్ గుడ్ అని అనుకుంటున్నాను. నేను ఒకటి ట్రై చేస్తే అదొకటి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పార్టీషన్గా తీసుకొని నా హెయిర్ని డివైడ్ చేసుకొని, యాక్చువల్గా నేను ఇది నాకు వదినే వేశారు, బట్ నేను ట్రై చేద్దామా అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. సో ఒక పార్టీషన్ కింద తీసుకొని ఆ పార్ట్ని మనం ఎక్కడైతే హెయిర్కి అనుకున్నామో ఆ పార్ట్లో అది రాసేసి అల్యూమినియం ఫాయిల్
చుట్టేసుకొని కొంచెం టైం ఉంచిన తర్వాత తీయాలన్నమాట. సో నేను జస్ట్ లైట్గా అప్లై చేస్తాను. నాకు కూడా ఫస్ట్ టైమే కదా, కెమికల్ స్మెల్ వస్తుంది. సో నేను చాలా లైట్గా అప్లై చేస్తాను, మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను చూపిస్తున్నాను. అంటే నేను హెయిర్కి అప్లై చేసుకున్నప్పటికీ అక్కడ క్లిప్ తీయడం అవ్వలేదు అనమాట. యాక్చువల్గా నేను ట్రైపాడ్ పట్టుకెళ్ళడం మర్చిపోయాను, సో అక్కడ తీయడం అవ్వలేదు. సో నేను చెప్తున్నాను, అలా రాసి చూస్తున్నారు కదా, ఇలా రాసి దానికి అల్యూమినియం ఫాయిల్తో మనం కొంచెం వ్రాపప్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఏ పార్టీషన్స్లో రాసుకుంటామో అక్కడక్కడ మనము దీన్ని ఇచ్చిన అల్యూమినియం ఫాయిల్స్తో మనం వ్రాప్ చేసేస్తాము. సో ఇది నా స్టెప్ 1 అయిన తర్వాత నేను హెయిర్ వాష్ చేస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేడ్ అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇది స్టెప్ 1 అయిన తర్వాత. సో మళ్ళీ ఇక్కడ మనకి 2 టైమ్స్ నేను హెడ్ బాత్ చేయాలన్నమాట. స్టెప్ 1తో చేస్తున్నప్పుడు మైల్డ్గా ఉన్న షాంపూతో ఏదో ఒక దాంతో హెడ్ బాత్ చేస్తాము. అండ్ స్టెప్ 2తో చేస్తున్నప్పుడు జస్ట్ హెయిర్ వాష్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన కండిషనర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టెప్ 2 యూజ్ చేస్తాను. సో స్టెప్ 2 అంటే మళ్ళీ దానికి కూడా వేరే ప్రాసెస్ ఉంటుంది. సో ఇది నా హెయిర్కి వచ్చిన షేడ్ అండ్ ఇది మా వదిన హెయిర్కి వచ్చిన షేడ్ అనమాట. ఇది మన హెయిర్ బట్టి కూడా ఉంటుంది. అండ్ నేనేంటంటే ఇది మీరు ఎలా అంటే ఇప్పుడు అప్లై చేసిన నేను 30 మినిట్స్ వరకు ఉంచేసాను కాబట్టి నాకు చాలా డార్క్ షేడ్ వచ్చింది. అండ్ మా వదిన 10 to 15 మినిట్స్ లోపల తీసేసారు కాబట్టి దానికి అలా వచ్చింది. నా హెయిర్ కొంచెం డ్రై అయ్యాక చూసారు కదా, ఆ హెయిర్ కలర్ చూసి మాకు ఎక్కడేస్తున్నారు. సో నేను ఇంకా నవ్వుతున్నాను, ఏంటి హెయిర్ కలర్ అని చెప్పి. సో నేను చెప్తాను అనమాట, బాగానే ఉంది అని చెప్పి. సో నెక్స్ట్ స్టెప్ 2 కోసం అయితే నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క బాటిల్ లైక్ ఇది ఉంది కదా, సో దీన్ని కూడా ఈక్వల్ రేషియోలో తీసుకోవాలన్నమాట. ఇది నేను హాఫ్ యూజ్ చేసాము, ఇంకా హాఫ్ యూజ్ చేయలేదు. సో దీన్ని కూడా నేను హాఫ్ తీసుకొని దీంతో పాటు కూడా మనకి లిక్విడ్ ఉంటుంది, అది కూడా ఇదంతా రేషియోలో తీసుకున్నాం, అది కూడా సేమ్ రేషియోలో తీసుకుంటాం మనము. లిక్విడ్ చూసారు కదా, ఇది కూడా అదంత రేషియోలో తీసుకున్నాను, అది కూడా ఇంత రేషియోలో తీసుకున్నాను. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫుల్గా యూజ్ చేయట్లేదు కాబట్టి మాకు రేషియోస్ అర్థం కాక మేము ఇంట్లో ఏదైతే మన టానిక్స్కి ఇస్తారు కదా 10 ml 20 ml అని చెప్పి, సో దాన్ని బట్టి ఒక 20 grams ఇది తీసుకుంటే 20 ml ఇది కావాలి కాబట్టి 2 times వేసుకున్నాము. అది 10 ml క్యాప్ అనమాట. సో నెక్స్ట్ ఇదైతే దానికన్నా ఇంకా ఘాటు ఉందన్నమాట. ఇది కలుపుతుంటే కెమికల్ ఫుల్గా వస్తుంది. బట్ ఇది స్ట్రీక్స్ది మేము మొత్తం చూసాము, హెయిర్ డ్యామేజ్ ఏం చేయదు, ఫుల్ న్యాచురల్ అనమాట. అండ్ ఇది ఎక్కువ వీక్స్ కూడా ఉండదు, మనకి 10 weeks కన్నా ఎక్కువసేపు కూడా ఉండదు. సో మొత్తానికి వదిలేస్తుంది. అండ్ సో చూస్తున్నారు కదా, ఇది స్టెప్ 2 కూడా ఎక్కించేసి మనం ఒక 15 minutes వరకు ఉంచేసి తీసేస్తే ఇది నాకు వచ్చిన కలర్ అనమాట. సో మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను మొత్తానికి హెయిర్ డ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను. సో ఇది అనమాట నా ఫైనల్ కలర్ నేను అచీవ్ చేసింది. సో నేను ఒక హెయిర్ హైలైట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకి వేద్దాం అనుకున్నా, బట్ హైలైట్స్ ఉండాలని చెప్పేసి సో పైకి కూడా వేసాను. సో ఫైనలీ నేనైతే హెయిర్ కలర్ని ట్రై చేశాను, నాకైతే టర్న్స్ గుడ్ అనే అనిపించింది. సో బట్ మా ఇంట్లో మాత్రం అందరూ ఎక్కిరించి వదిలేశారు మనకి. సో బట్ మనం అనుకున్నాను అనమాట, లైక్ ఓకే 10 washes వరకు ఉంటుంది కదా, సో ఈ లోపు చేంజ్ అవుతుందా లేదా చూద్దామని చెప్పి. బట్ ఇది చాలా న్యాచురలే అనుకుంటున్నాను. సో న్యాచురలే, సో ఎవరు కావాలన్నా వేసుకోవచ్చు. లైక్ మనం కొంతమందికి ఉంటుంది కదా కలర్ వేసుకోవాలి అని చెప్పేసి, సో అలాంటి వాళ్ళ కోసం బెస్ట్ అనమాట. ఇలాంటివి ఇన్స్టెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఏజ్లో కాకపోతే ఇంకా ఏజ్లో వేసుకున్నా బాగోదు కాబట్టి. సో మేము ఇంకా ఫిక్స్ అయ్యి మాకున్న చిన్న చిన్న హ్యాపీనెస్ని ఎంజాయ్ చేసేస్తున్నాము. సో చూసారు కదా, ఫైనలీ నా అవుట్పుట్ అయితే ఇది. సో నేనైతే ఓకే అనిపించింది, నాకైతే బాగానే ఉంది అనిపించింది. ఒక 10 washes తర్వాత 1 month తర్వాత మీకు ఇది ఫేడ్ అయిపోతుంది. సో ఫైనలీ ఇది న్యాచురలే యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.